హలో ఎవ్రీవన్. చట్టం అందరికీ సమానం అంటారు, చట్టం ఎవరికి చుట్టం కాదంటారు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే కొన్ని విషయాలలో ఒక వర్గం వారు అణిచివేయబడుతున్నారు అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ అనేక మంది క్రైస్తవ సంస్థలకు సంబంధించిన స్కూళ్ళలో చదువుకొని పారిశ్రామికవేత్తలు గాను రాజకీయ నాయకులు కానీ ఎదిగిన పరిస్థితులు మనం చూసాం. క్రైస్తవులు అంటే మైనారిటీలు అన్నది నిజమే. భారతదేశపు అఫీషియల్ లెక్కల ప్రకారం క్రైస్తవుల జనాభా 2.3% ఉంది. అంతేగాని న్యాయానికి సంబంధించిన విషయంలో న్యాయం కూడా మైనారిటీ లెవెల్లోనే జరగాలి అని ఏ చట్టం చెప్పట్లేదు. గట్కేసర్ మండలంలోని అన్నోజిగూడలో 2000 సంవత్సరంలో ఒక స్కూల్ కట్టడం జరిగింది, జీసస్ వే స్కూల్. అప్పటి నుంచి 2007 వరకు ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి మత కల్లోలాలు లేవు, ఎటువంటి కమ్యూనల్ వైలెన్స్ అనేది క్రియేట్ అవ్వలేదు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారి యొక్క పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు. అనేక మందికి ఉచితంగా విద్యను అందించడమే కాకుండా దాదాపు 400 మంది పిల్లలకు ఆర్ఫన్స్కి ఇక్కడ వాళ్ళ అకామిడేషన్ ఇచ్చి ఉచితంగా విద్యను అందించి వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది. ఇదొక స్కూల్. ఈ స్కూల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 1000 మంది 10th క్లాస్ బ్యాచ్లో ఒక స్టూడెంట్స్ చూసుకుంటే 20 సంవత్సరాల్లో 1000 మంది బయటికి వెళ్ళారు ఈ స్కూల్ నుంచి. అంటే వీఆర్ డెవలపింగ్ కంట్రీ విత్ ఎడ్యుకేషన్. ఈ యొక్క విద్యా సంస్థ వారికి ఉచితంగా విద్యను అందించి దేశము బాగుపడడానికి, డెవలప్ అవ్వడానికి ఒక తన బాధ్యతగా దేశ పౌరులుగా వారి యొక్క బాధ్యతను వాళ్ళు నిర్వహిస్తుండగా సొంత ప్రయోజనాల కోసం మత కల్లోలాలను రేపుతూ బయట వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఈ విధంగా చేయడం చాలా తప్పు. 2007 సంవత్సరంలో ఎప్పుడైతే రాజీవ్ గృహకల్ప బిల్డింగ్స్ కట్టారో అక్కడి నుంచి అసలైన సమస్య ప్రారంభమైంది. కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి ఇక్కడ మత కల్లోలాలు తీసుకురావాలనే ఆలోచన వారికి కలిగింది. 2008లో అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఆల్రెడీ టెంపుల్ కానీ, మాస్క్ కానీ, చర్చ్ కానీ ఆర్ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఉందో వాటికి దగ్గర ప్రాంతాల్లో కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇతర మతాలకు సంబంధించిన వారు ఎవరు కూడా కొత్త కన్స్ట్రక్షన్ చేయొద్దని ఒక జీవో కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించిన భూములలో ఎటువంటి రిలీజియస్ స్ట్రక్చర్స్ని చర్చ్ కానీ, మాస్క్ కానీ, టెంపుల్ కానీ కన్స్ట్రక్షన్ చేయకూడదు అని ఒక ఆర్డర్ తీసుకొని రావడం జరిగింది. వీటన్నిటిని పక్కకు పెట్టి ఏదైతే ఈ యొక్క ఉచితంగా విద్యను అందిస్తున్న స్కూల్ ఉందో దానికి 4 సైడ్స్లో గేట్స్ ఉన్నాయి. 4 డైరెక్షన్స్లోంచి పిల్లలు స్కూల్కి రావడానికి వీలుగా ఉంటుందని గేట్స్ పెట్టారు. ఇక్కడ రాజీవ్ గృహకల్పలో ఉన్న వ్యక్తులు ఎవరైతే మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయంగా ఎదగాలి అనే ఆలోచన ఎవరికైతే కలిగిందో వాళ్ళు ప్రతి ఒక్క గేటు ముందు ఒక చిన్న స్టోన్ పెట్టి అక్కడ దాన్ని గుడిగా మార్చాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇది 2008 సంవత్సరంలో మొదలైంది. 2008లో జాయింట్ క్రిస్టియన్ యాక్షన్ కౌన్సిల్ అనే సంస్థ ఈ యొక్క స్కూల్ దగ్గర జరుగుతున్న పరిస్థితులను తెలుసుకొని వారు ముందుకొచ్చి ఇంతమందికి ఉచితంగా విద్యను అందిస్తున్న ఈ యొక్క స్కూల్కి ఎటువంటి ప్రమాదం జరగకూడదు, ఇక్కడ అందరూ విద్యను పొందుకోవడానికి వస్తున్నారు, ఇది విద్యకి సంబంధించినది, ఇక్కడ ఎటువంటి మత కల్లోలాలు జరగకూడదు అని చెప్పేసి వాళ్ళు 2008 సంవత్సరంలో 8వ నెలలో 5వ తారీఖు పంచాయతీ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత అదే నెలలో మళ్ళీ సర్కిల్ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓకి అండ్ సిఐకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మైనారిటీ ఎమ్మెల్యే క్రిస్టినా లాజరస్ గారిని కలిసి వారి ద్వారా మళ్ళీ సిపి ద్వారా కమిషనర్ ఆఫ్ పోలీస్ని కూడా కలవడం జరిగింది. ఈ విధంగా 2008 నుంచి 2020 వరకు దాదాపు 17 సార్లు అఫీషియల్గా కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే
2008లో ఎప్పుడైతే రాజీవ్ గురుకల్పలో ఉన్న కొందరు వ్యక్తులు మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు 50 అడుగుల లోపలే ఉన్న ఈ యొక్క స్కూల్ గేట్కి ఎదురుగా ఒక పెద్ద స్టోన్కి సున్నం వేసి దాన్ని టెంపుల్గా మార్చాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. సో వీటికి అది గవర్నమెంట్ ల్యాండ్లో ఎటువంటి రిలీజియస్ స్ట్రక్చర్ కట్టకూడదని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ ఆర్డర్ ఉంది. అక్కడ నుంచి మనం కంప్లైంట్స్ ఇస్తూ వస్తున్నారు. ఒక సంస్థ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, అన్నీ వెళ్తూ ఉన్నారు. చివరికి ఎవరు కూడా ఆ కంప్లైంట్కి రెస్పెక్ట్ ఇచ్చి న్యాయం చేయట్లేదని తెలుసుకున్న తర్వాత జాయింట్ క్రిస్టియన్ యాక్షన్ కౌన్సిల్ వారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. అప్పుడు హైకోర్టు నుంచి 2013 సంవత్సరంలో స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది. 2013లో స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా హైకోర్టు ఆర్డర్స్ని కంటెంప్ట్ని అస్సలు పట్టించుకోరు. ఒక టిష్యూ పేపర్ లాగా, టాయిలెట్ పేపర్ లాగా వాడి పడేస్తారు. లోకల్ పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ పట్టించుకోరు, ఎదురు తిరుగుతారు. అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే మీకే హైకోర్టు ఆర్డర్స్ మీద రెస్పెక్ట్ లేకపోతే సామాన్య జనానికి ఏ విధంగా ఉంటుంది? ఇంకా ఒక పక్కనేమో అనవసరమైన లిటిగేషన్స్ పెట్టి అనేకమైన చర్చ్ బిల్డింగ్స్లని స్టే ఆర్డర్లు తెప్పించి కూలగొడుతున్నారు. ఇంకో రీజన్లు పెట్టి అనవసరమైన రీజన్స్ పెట్టి చేస్తున్నారు. అదే సమయంలో స్టే ఆర్డర్ ఉన్న ప్లేస్లో మీరు ఏ విధంగా టెంపుల్ని సపోర్ట్ చేస్తున్నారో చెప్పాలి మంత్రి మల్లారెడ్డి గారు. ఈ విషయంలో డెఫినెట్గా హైకోర్టు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి. దీనికి సంబంధించిన ప్రతి ఆఫీసర్ని సస్పెండ్ చేయాలి. అప్పుడే మనం ఈ దేశాన్ని మనం కాపాడుకోగలుగుతాం. మనకున్న చట్టం కానీ, మనకున్న దేశ రాజ్యాంగ విలువల్ని కానీ మనం కాపాడుకోగలుగుతాం. లేకపోతే ఇటువంటి మంత్రులు, ఇటువంటి అధికారులు ఉన్నంత వరకు ఇక భారతదేశంలో రక్షణ అనేది లేదు. మైనారిటీస్కి ఎప్పుడు అన్యాయమే జరుగుతుందని 100% నమ్మాల్సింది వస్తుంది. ఇక్కడ జరుగుతున్న ప్రతి ఇష్యూని మనం గమనించినట్లయితే లోకల్ అథారిటీస్, జిహెచ్ఎంసి కమిషనర్ వీళ్ళందరి కోఆపరేషన్తోనే ఇది జరుగుతుంది డెఫినెట్గా. దీంట్లో నో డౌట్. ఎందుకంటే ఇదే ల్యాండ్, ఇదే సర్వే నెంబర్ 14లో ఇదే ల్యాండ్లో హైకోర్టు కంటెంప్ట్ అనేది ఉంది. అట్ ద సేమ్ టైం స్టే ఆర్డర్ కూడా ఉంది. కూడా లోకల్ బాడీస్, జిహెచ్ఎంసి కమిషనర్, ఎమ్మెల్యే, ఇంక్లూడింగ్ ఆల్ గవర్నమెంట్ వర్కర్స్, గవర్నమెంట్కి సంబంధించిన సిబ్బంది అందరి సమక్షంలో స్టే ఉన్న ల్యాండ్లో పార్క్ ఇనాగ్రేషన్ ఏ విధంగా చేస్తారు? అంటే నో రెస్పెక్ట్ ఫర్ హైకోర్టు ఆర్డర్స్. అంటే ఒక హైకోర్టు ఆర్డర్స్ని, కంటెంప్ట్ని ఒక టిష్యూ పేపర్, ఒక టాయిలెట్ పేపర్ వాడినట్టు వాడేస్తున్నారు ఈ ఆఫీసర్స్. ఎవరు సపోర్ట్ చూసుకొని ఇలా చేస్తున్నారు? సుప్రీంకోర్టు లా ప్రకారం, ఆర్డర్ ప్రకారం, హైకోర్టు ఆర్డర్ ప్రకారం చట్టాన్ని గౌరవిస్తూ మేము ముందుకు పోతున్నాం. సుప్రీంకోర్టు ఆర్డర్ కానీ, జ్యుడిషియరీ సిస్టమ్ అనేది ఇండియాకి ఒక బ్యాక్ బోన్ లాంటిది. ఈ యొక్క విద్యా సంస్థని ఆనుకొని అక్కడ దాదాపు గవర్నమెంట్ ల్యాండ్ 2 ఎకరాల వరకు ఉంది. ఈ కొండల్ రెడ్డి అనే వ్యక్తి మంత్రి మల్లారెడ్డి గారి సపోర్ట్తో సర్వే నెంబర్ 14లో ఉన్న 2 ఎకరాలని కబ్జా చేసే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నాడు. వాటికి సంబంధించిన ప్రూఫ్ ఏంటంటే ఆ యొక్క భూమిని సమానపరచడానికి స్వయంగా ఏదైతే హైకోర్టు ఆర్డర్లో స్టే ఉందో అటువంటి భూమిలో, గవర్నమెంట్ భూమిలో ఎంసీహెచ్ వాళ్ళు వచ్చి వారికి సహకరిస్తూ 10 feet హైట్ స్టోన్స్ని అక్కడ వేయడం జరుగుతుంది. అంటే పిల్లలకి రావాల్సిన పార్క్ని, పబ్లిక్ పార్క్ని వీళ్ళు దాన్ని కబ్జా చేస్తుంటే లోకల్ అధికారులు ఏం చేస్తున్నారు, డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మరి దీంట్లో మంత్రి గారి హస్తం ఉందా, లేకపోతే మంత్రి గారు ఏమైనా కబ్జా చేస్తున్నారా అర్థమయ్యే పరిస్థితి లేదు. ఇక్కడ ఈ వీడియో చేస్తున్న దానికి కారణం ఏంటంటే ఒక మతానికి ఈ యొక్క స్కూల్ వ్యతిరేకం కాదు, ఈ యొక్క స్కూల్ యాజమాన్యం కూడా వ్యతిరేకం కాదు.
ఇదే రాజీవ్ గురుకల్పలో దాదాపు 7 నుంచి 8 గుడులు ఆల్రెడీ ఉన్నాయి. వారి నుంచి ఎటువంటి ఇబ్బంది ఈ యొక్క విద్యాసంస్థకు లేదు. కేవలం ఎప్పుడైతే టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో వాటి మైక్స్ ద్వారా పిల్లలకి వారు చదువుకునేటప్పుడు సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి ఇటువంటి విషయాలకి దూరంగా విద్యాసంస్థలు ఉండాలి కాబట్టి ఈ యొక్క కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే కంప్లైంట్స్ ఇవ్వడం జరిగిందో దాని తర్వాత కొంతమంది మత కల్లోలం లేపాలనుకునే వ్యక్తులు ఏం చేశారంటే స్కూల్ కాంపౌండ్ వాళ్ళలోకి మద్యం సేవించి బాటిల్స్ ఇసిరేయడం, బిల్డింగ్ మీదకి రాళ్ళు ఇసిరివేయడం, నైట్ టైమ్స్లో లోపలికి దుంకేసి రెక్కి నిర్వహించడం, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్టాఫ్ని బెదిరించడం, చంపేస్తామని బెదిరించడం, ఇలాగా ప్రాసెస్లో ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూనే వస్తుంది. 2020 సంవత్సరంలో మంత్రి గారైనటువంటి మల్లారెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ ఒక వ్యక్తి, కొండలరెడ్డి అనే వ్యక్తి, తనకు రాజకీయంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి మల్లారెడ్డి గారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మంత్రి వచ్చి ఈ యొక్క ఇష్యూలు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యారో భయంకరమైన విషయం ఏంటంటే 2019 10వ నెల 18వ తారీఖున జిహెచ్ఎంసీ నుంచి ట్యాక్స్ వచ్చింది. ఆ ట్యాక్స్ అమౌంట్ చూసుకున్నట్లయితే 5,940 రూపాయలు. కానీ ఎప్పుడైతే కొన్ని రోజులకి అనగా ట్యాక్స్ వచ్చిన కొన్ని రోజులకి మంత్రి గారు ఎప్పుడైతే ఆ యొక్క స్థలాన్ని సందర్శించారో, వీరితో డిస్కషన్స్ చేశారో, చేసిన కొన్ని రోజుల్లోనే రెండవసారి మళ్ళీ ట్యాక్స్ని పంపించారు. అది 18వ తారీఖు 11వ నెల 2019. ఆ రోజు ట్యాక్స్ చూసుకున్నట్లయితే 5,940 రూపాయలు వచ్చిన ట్యాక్స్ని ఏకంగా 2,13,470 రూపాయలు పెంచి పంపించారు. అంటే అసలు దీని వెనకలున్న వీరి యొక్క ఆలోచన ఏంటి, ఈ దురుద్దేశం ఏంటి? ఇంత అన్యాయంగా ఒక విద్యా సంస్థకి ఇన్ని రెట్లు దాదాపు 2000% పెంచి ట్యాక్స్ని పంపించడంలో అసలు ఏమైనా న్యాయం ఉందా? ఆ మనుషులు ఇక్కడికి లోపలికి గోడ లోపల దూకుతున్నారు, వాళ్ళ బియర్ బాటిల్స్ లోపల వేస్తున్నారు. మా యొక్క బిల్డింగ్ మీద మా యొక్క కంపౌండ్ వాళ్ళకి ఆనుకొని పెద్ద పెద్ద స్టోన్స్ తీసుకొచ్చి లారీలలో లోడ్స్ తీసుకొచ్చి గోడలకు వేయడం ద్వారా ఆ గోడలు కూడా క్రాక్స్ వచ్చాయి. ఇటువంటి ప్రాబ్లం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే మల్లారెడ్డి గారు, అతని అల్లుడైన మరి రాజశేఖర్ గారు మినిస్టర్ నుంచి ఒక్క రోజు కూడా రెస్పాన్స్ లేదు. పరిస్థితులను చూస్తుంటే వీటి వెనకాల ఏదో ఒక శక్తి, చీకటి శక్తులు ఎవరైతే కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో, వాటిని రాజకీయంగా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నారో వారు ఇటువంటి యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే గట్కేసర్లో ఇంకొక దగ్గర ఉన్న యొక్క చర్చ్, 30 సంవత్సరాల నుంచి ఉన్న చర్చ్ అన్యాయంగా కొత్త చర్చ్ అని చెప్పేసి అబద్ధపు సాక్ష్యాలు ప్రవేశపెట్టి స్టే తీసుకొచ్చారు. అక్కడ అదే పోలీసులు, ఇక్కడ ఇదే పోలీసులు. మరి ఎక్కడుంది న్యాయం? ఖమ్మంలో వారం క్రితం ఒక చర్చిని బుల్డోజర్స్ పెట్టి కూల్ చేశారు. అంటే ఇది ఒక విశ్వాసాన్ని కించపరిచే విధంగా మైనారిటీస్ దేశంలో మైనర్గానే ఉన్నారు, ఇంకా మైనారిటీలుగానే ఉండాలి, వీళ్ళకి న్యాయం జరగడంలో కూడా మైనర్గానే ఉంటుంది అనే చెడు ఆలోచనతో చేస్తున్నారా, లేకపోతే వీక్గా ఉన్నారు అని చెప్పి చేస్తున్నారా? ఎస్, వీఆర్ క్రిస్టియన్స్. ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. మరొక విషయం ఏంటంటే ఈ స్కూల్ స్థాపించబడింది క్రైస్తవుల చేత అయినా కూడా 98% దీంట్లో హిందువులు మాత్రమే చదువుతున్నారు ఉచితంగా. మిగతా 2% మాత్రమే మైనారిటీస్ ఉన్నారు. అనేక మంది తల్లిదండ్రులు వాళ్ళు బాధపడుతున్నారు, మా పిల్లలకి మీరు ఉచితంగా విద్యను చెప్తున్నారు, కానీ ఇక్కడ జరుగుతున్న లోకల్ రాజకీయాల వల్ల మీ స్కూల్కి ఇబ్బందులు వస్తున్నాయి సార్ అని వాళ్ళు బాధపడుతున్నారు. సో దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఒక మాట చెప్తారు, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మమ్మల్ని కలవండి అని అంటారు. మరి కేసీఆర్ గారికి విన్నవించుకుంటున్నాం, ఈ యొక్క వీడియో చూసైనా
మీ మంత్రి గారు ఎవరైతే మల్లారెడ్డి గారు చల్లబడ్డదాన్ని మళ్ళీ కొత్తగా దాన్ని మంటను బుట్టించినట్లు ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేశారో దానికి ఒక ముగింపు లేకుండా వాటి విషయంలో మీరు యాక్షన్ తీసుకోండి, హెల్ప్ చేయండి. ఈ సంస్థలో ఉన్నటువంటి స్టాఫ్ని ప్రొటెక్ట్ చేయండి. ఆ విద్యా సంస్థ యొక్క యాజమాన్యానికి సపోర్ట్గా ఉండండి, న్యాయం జరిగించండి. మేము ఏ మతానికి కూడా ఈ యొక్క విద్యా సంస్థ కానీ జాయింట్ యాక్షన్ కమిటీస్ కానీ ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు. అనేక సార్లు ప్రయత్నించాం మంత్రి గారిని కలవడానికి, మెసేజ్లు పెట్టాం. ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఉన్నది ఒక తీరు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మంత్రి గారు ఈ విషయంలో రెస్పాండ్ అవ్వలేదు. జాయింట్ క్రిస్టియన్ యాక్షన్ కౌన్సిల్ వాళ్ళు అనేక మందిని కలిశారు, అనేక మంది ద్వారా ప్రయత్నించారు, ఎటువంటి లాభం జరగలేదు. ఫైనల్గా ఇక్కడ కోరుకునేది ఒకటి ఏంటంటే, ఇక్కడ ఉన్న విద్యా సంస్థకి న్యాయం జరగాలి, రక్షణ కావాలి. ఏ రోజు రాత్రి వచ్చి ఏం చేస్తారో తెలియని పరిస్థితి. స్కూల్ని కంప్లీట్గా కాల్చి తగలబెట్టేస్తామని కూడా బెదిరించడం జరిగింది. సో ఇక్కడ ఉన్న యాజమాన్యానికి రక్షణ కావాలి. స్కూల్కి ఏం జరిగినా కూడా ప్రభుత్వం తప్పకుండా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. సో దయచేసి మరి కేసీఆర్ గారికి విన్నవించుకుంటున్నాం, మీరు కూడా రెస్పాండ్ అవ్వండి. ఇటువంటి విద్యా సంస్థలు, ఇటువంటి చర్చెస్ అనేకమైన సమస్యలలో ఉన్నాయి, అనేక మంది అటాక్ చేస్తున్నారు. ప్రొటెక్షన్ ఇవ్వండి. ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ఏ ఒక్కరికి, ఏ వర్గం వారికి అన్యాయం జరగకుండా మీరు న్యాయమైన పరిపాలన చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.